అది సిరిపురం గ్రామం. ఊరి చివరన ఒక చిన్న మట్టి గుడిసె. ఆ గుడిసెలో జమ్మడు, అతని భార్య లచ్చు నివసిస్తున్నారు. వారికి వేరే బంధువులు ఎవ్వరూ లేరు. వారికున్న ఏకైక సంపద, తోడు నీడ అన్నీ వారి పెరట్లో కట్టేసి ఉన్న గౌరీ అనే ఒక తెల్లటి ఆవు మాత్రమే. ఆ ఆవును వారు ఒక జంతువులా కాకుండా తమ సొంత మనిషిలా చూసుకునేవారు. గౌరీ రోజుకు ఎంతో స్వచ్ఛమైన పాలు ఇచ్చేది. ఆ పాలను లచ్చు చుట్టుపక్కలున్న రామక్క, సీతమ్మ లాంటి పొరుగువారికి తలా ఒక ముంతపోసి మిగిలినవి అమ్ముకొని వచ్చిన డబ్బులతో ఆ దంపతులు తమ జీవనం సాగించేవారు. తాగు తల్లి, కడుపు నిండా తాగు. నువ్వు పచ్చగా ఉంటేనే మా కడుపు నిండుతుంది. ఈ జన్మకు దేవుడు మాకు వేరే ఏ బంధాలు ఇవ్వకపోయినా నిన్నిచ్చి మా కష్టాలన్నీ తీర్చాడు గౌరీ. జమ్మడు పొలం వెళ్లడానికి సిద్ధమవుతూ, ఏమే లచ్చో, చూసావా మన గౌరీ నిన్ను ఎంతలా ప్రేమిస్తుందో. నేను పొలం పనులకు వెళ్లి అలసిపోయి వచ్చినా గుమ్మంలోకి రాగానే అది నా వైపు చూసి అరిచే అరుపు వింటే నా అలసట మొత్తం మాయమైపోతుంది. మన గౌరీ లాంటి ఆవు ఎక్కడా లేదు. నిజమేనయ్యా, ఇందాకే రామక్క వచ్చి పాలు తీసుకెళ్ళింది. మన గౌరీ పాలు తాగితేనే వాళ్ళింట్లో అందరికీ ఆరోగ్యమట. ఆ భగవంతుడు మనల్ని ఎప్పటికీ ఇలానే చల్లగా చూడాలయ్యా. అదే ఊర్లో జమీందారు రఘురామయ్య గారు ఉన్నారు. ఆయనకు ఊరి బయట ఒక పెద్ద పశువుల పాక ఉంది. అందులో 50కి పైగా ఆవులున్నాయి. ఆ ఆవులను రోజూ అడవికి మేతకు తీసుకెళ్లే బాధ్యత సుబ్బడు అనే పాలేరుదే. సుబ్బడు మహా సోమరిపోతూ. ఒకరోజు ఉదయం సుబ్బడు జమీందారు గారి ఆవులను తోలుకొని అడవికి వెళ్లాడు. అక్కడ పచ్చని గడ్డి ఉన్న చోట ఆవులను వదిలేసి ఒక పెద్ద మర్రి చెట్టు నీడలో పడుకున్నాడు. చల్లటి గాలికి వాడికి నిద్ర పట్టింది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. చీకటి పడుతుండటంతో సుబ్బడు ఉలిక్కిపడి నిద్రలేచాడు. అరెరే, ఎంత ఘోరం జరిగిపోయింది. పొద్దంతా నిద్రపోయానే, చీకటి పడిపోతోంది. జమీందారు గారు చూస్తే నా చర్మం వలుస్తాడు. గబగబా ఆవులన్నింటినీ ఒక చోట చేర్చి లెక్క పెట్టాడు. 1, 2, 3, 49. ఒక ఆవు తక్కువైంది. అది కూడా జమీందారు గారికి ఎంతో ఇష్టమైన ఒక తెల్లటి ఆవు. అయ్యో దేవుడా, ఆ తెల్లావేమైపోయింది? ఎక్కడైనా పూలెత్తుకుపోయిందా, లేక దారి తప్పిందా? ఇప్పుడు నేను జమీందారు గారికి ఏమని సమాధానం చెప్పాలి? ఆయనకు తెలిస్తే నన్ను చెట్టు కట్టేసి కొడతాడు. సుబ్బడు అడవంతా వెతికాడు. పిచ్చివాడిలా చెట్ల పొదల్లో గాలించాడు. కాని రాత్రి కావటంతో ఆవు ఎక్కడా కనిపించలేదు. గుండెల్లో దడతో ఖాళీగా ఉన్న ఒక ఆవు తాడును పట్టుకుని ఊరివైపు నడిచాడు. రాత్రి 10 గంటల సమయం. ఊరంతా నిద్రపోతుంది. సుబ్బడు జమీందారు గారి ఇంటికి వెళ్లకుండా దారిలో ఆలోచిస్తూ ఊరి చివరికి వచ్చాడు. అప్పుడే వాడికి జమ్మడి గుడిసె ముందు కట్టేసున్న తెల్లటి ఆవు గౌరీ కనిపించింది. చీకట్లో ఆ ఆవు అచ్చం జమీందారు గారి తప్పిపోయిన ఆవులాగే ఉంది. దాంతో అతనికి ఒక దురాలోచన తట్టింది. అరే, ఈ ఆవు వచ్చం మన దొరగారి ఆవులాగే తెల్లగా నిగనిగలాడుతూ ఉందే. వీడెవడో దరిద్రుడు జమ్మడుగాడి గుడిసే ఇది. వీడి దగ్గర ఆవు ఉంటే ఎంత, పోతే ఎంత. అదే జమీందారు గారి ఆవు పోయిందని తెలిస్తే నా ప్రాణాలు కాల్లో కలిసిపోతాయి. ఎలాగైనా ఈ రాత్రికి ఈ ఆవును తీసుకెళ్లి దొరగారి పాకలో కట్టేస్తాను. చీకట్లో ఆయనకసలు అనుమానం రాదు. చుట్టుపక్కల ఎవ్వరూ లేరని నిర్ధారించుకొని సుబ్బడు మెల్లగా గుడిసె దగ్గరికి వెళ్లాడు. గౌరీ మెడలో ఉన్న తాడును విప్పాడు. గౌరీ అకస్మాత్తుగా అంబా అని అరవబోతుంటే సుబ్బడు దాని మూతిని గట్టిగా పట్టుకుని దొంగతనంగా అక్కడ్నుండి జమీందారు గారి పాక వైపు తీసుకెళ్లిపోయాడు. మరుసటి రోజు తెల్లవారింది. లచ్చు ఎప్పటిలాగే సూర్యోదయం కాకముందే లేచి తవుడు నీళ్లు పట్టుకుని పెరట్లోకొచ్చింది. అక్కడ కట్టేసి ఉన్న ఆవు కనిపించలేదు. కేవలం తెగిపోయిన తాడుముక్క మాత్రమే ఉంది. అయ్యో నా తల్లి, నా గౌరీ, ఎక్కడికి పోయావే? ఏ పాపాత్ముడు నిన్ను తీసుకెళ్లాడురా దేవుడా! లచ్చు ఏడుపు విని జమ్మడు పరుగున బయటికొచ్చాడు. ఖాళీగా ఉన్న కొయ్యను చూసి అతని గుండె ఆగిపోయినంత పనైంది. లచ్చు, ఏమైందే మన గౌరికి? రాత్రి నేను స్వయంగా గట్టిగా కట్టేశానే. ఎవరైనా దొంగలెత్తుకుపోయారా? మన ప్రాణాల్ని లాక్కుపోయారా లచ్చు? ఇద్దరూ పిచ్చిపట్టిన వాళ్లలాగా ఊరంతా వెతికారు. పొలాలు, చెరువుగట్లు, కాలువలు అన్నీ గాలించారు. ఎక్కడా గౌరీ జాడలేదు. రామక్క, సీతమ్మ వచ్చి లచ్చును ఓదార్చారు. ఆఖరికి జమ్మడు ఏడుస్తూ ఊరి జమీందారు రఘురామయ్య గారి గడికి వెళ్లాడు. దొరగారు, మమ్మల్ని ఆదుకోండి సామి. మాకు ప్రాణ సమానమైన మా తెల్ల ఆవు
రాత్రికి రాత్రే మాయమైపోయింది. ఎవరో పాపిష్టి దొంగ దాన్ని ఎత్తుకుపోయాడు. మీరే మాకు న్యాయం చేయాలి దొరగారు. రఘురామయ్య గారు కఠినాత్ముడైన న్యాయం తెలిసినవాడు. జమ్మడి కన్నీళ్లు చూసి ఆయనకు జాలి వేసింది. తన పాకలో కట్టేసున్న తెల్ల ఆవే జమ్మడి ఆవు అని ఆయనకు తెలియదు. ఏడవకు జమ్మడు, మీ గుడిసెలో ఆవు పోవడమేంటి? ఈ ఊర్లో దొంగలు పడ్డారా? ఒరే రామా, వెంటనే ఊర్లో చాటింపు వేయించు. జమ్మడి తెల్ల ఆవు ఎవరికైనా కనిపిస్తే వెంటనే ఇక్కడికి తీసుకురావాలి. దొంగలు పట్టుకుంటే కఠినంగా శిక్షిస్తాను అని ఊరంతా దండోరా వేయించో. జమీందారు గారి ఆజ్ఞతో ఊరంతా చాటింపు వేశారు. కాని సుబ్బడు మాత్రం దొంగచాటుగా నవ్వుకున్నాడు. వారం రోజులు గడిచాయి. జమ్మడు లచ్చి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా ఆవు కోసం ఏడుస్తూనే ఉన్నారు. వారి గుడిసెలో దీపం వెలగలేదు. చీకట్లో అరుగుమీద కూర్చొని ఇద్దరూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వారం రోజులుగా పొయ్యిలో మంట వెలగలేదు, కడుపులో ముద్దా వెళ్లలేదు. లచ్చు, నా ప్రాణం విలవిల్లాడిపోతోంది. మన గౌరీ ఎక్కడుందో, ఏ ఆకలితో అల్లాడుతోందో కదా. రాత్రిపూట పశువుల పాక వైపు చూస్తే ఆ ఖాళీ కొయ్య నన్ను వెక్కిరిస్తున్నట్లు ఉందే. అది లేని ఈ ఇల్లు ఒక శ్మశానంలాగా అనిపిస్తోంది. నేను దానికి సరైన కాపలా లేకపోయానా అని నాలో నేనే కుమిలిపోతున్నానే లచ్చు. అలా అనకండయ్యా. ఏ పాపిష్టి కన్ను పడిందో మన తల్లి మీద. అది ఎక్కడైనా ఏ చెట్టు కింద బిక్కు బిక్కుమంటూ ఉందో ఏమో. దానికి వేళ్లకు తవుడు నీళ్ళివ్వకపోతే అరుస్తుందే. ఇప్పుడు దాని గొంతు ఎండిపోయి ఉంటుందయ్యా. నా చేతులతో దాన్ని నిమరకపోతే నాకే పిచ్చెక్కేలా ఉందయ్యా. ఎవరైనా దాన్ని హింసిస్తున్నారేమో అన్న భయంతో నాకు కంటి మీద కొనుకు రావటం లేదయ్యా. నాకు చేతులు రావడం లేదు లచ్చు. రేపు ఉదయం మళ్ళీ పక్క ఊర్లు కూడా వెళ్ళి వెతుకుతాను. అది దొరక్కపోతే నా ప్రాణం పోయినా పర్వాలేదు. మన బిడ్డలాంటి గౌరీని మనకు కాకుండా చేసిన ఆ భగవంతుడు ఎంత కఠినాత్ముడే. ఇద్దరూ ఒకరినొకరు పట్టుకొని ఆ చీకట్లో తమ కన్నబిడ్డను కోల్పోయిన తల్లిదండ్రుల్లా రోదిస్తూ ఉండిపోయారు. సుబ్బడు మాత్రం జమ్మడికి తన ఆవు కనబడుతుందేమో అన్న భయంతో రోజూ ఆవులను మేతకు తీసుకెళ్లే దారి మార్చేశాడు. ఊరి చివర కాకుండా నది అవతల వైపున్న గుట్టల వైపు ఆవులను తీసుకెళ్తున్నాడు. కాని మూగజీవాలకు కూడా మమకారం, జ్ఞాపకశక్తి ఉంటాయని సుబ్బడికి తెలియదు. ఒకరోజు మధ్యాహ్నం సుబ్బడు చెట్టు కింద సేద తీరుతుండగా జమ్మడి ఆవు గౌరీ మెల్లగా మందలో నుండి విడిపోయింది. తనని ప్రాణంగా చూసుకున్న లచ్చు జమ్మడుల వాసనను పసిగడుతూ ఎవ్వరికీ కనిపించకుండా ఊరి చివరన ఉన్న తన పాత గుడిసె వైపు పరుగు తీసింది. లచ్చు గుడిసె అరుగుమీద తలపట్టుకుని రోదిస్తోంది. అకస్మాత్తుగా గేటు దగ్గర్నుండి ఒక తెలిసిన అరుపు వినిపించింది, అంబా అంటూ. లచ్చు ఉలిక్కిపడి తలెత్తి చూసింది. అక్కడ వారి గారాల పట్టి గౌరీ నిలబడి ఉంది. దాని కళ్లల్లో కూడా నీళ్లున్నాయి. నా తల్లి, నా గౌరీ, వచ్చేసావా తల్లి? నన్ను వదిలి ఎక్కడికి పోయావే ఎన్ని రోజులు? నిన్ను చూడక నా ప్రాణాలు గాల్లో కలిసిపోయాయే. జమ్మడు కూడా పరుగున వచ్చి ఆవును వాటేసుకున్నాడు. గౌరీ ఆప్యాయంగా ఇద్దరి ముఖాలను నాకుతోంది. ఆ గుడిసెలో మళ్లీ ప్రాణం లేచి వచ్చినట్టయింది. అదే సమయంలో ఆవు తప్పిపోయిందని గమనించిన సుబ్బడు దాన్ని వెతుక్కుంటూ ఊరి చివరికొచ్చాడు. జమ్మడి గుడిసె ముందు ఆవును చూసి వాడి గుండె ఆగిపోయినంత పనైంది. ఈ విషయం దొరగారికి తెలిస్తే తన మోసం బయటపడుతుందని భయపడ్డాడు. వెంటనే ఆవేశంగా గబగబా గుడిసె దగ్గరికి వెళ్లాడు. ఏయ్ జమ్మడా, ఎంత ధైర్యంరా మీకు? దొరగారి ఆవును పట్టుకొచ్చి మీ గుమ్మంలో కట్టేసుకుంటారా? మీ ఆవు పోయిందని చాటింపు వేయించి దొరగారి ఆవునే దొంగలిస్తారా? వదులురా తాడు, వదులు. ఏం మాట్లాడుతున్నావురా సుబ్బడా? ఇది మా గౌరీ, వారం రోజుల క్రితం పోయిన మా ఆవు. ఇది దొరగారి ఆవు ఏంటి? దీని మెడలో ఉన్న మచ్చ చూడు. ఇది నా చేతులతో పెంచుకున్న బిడ్డరా. నోరుమోయిరా దరిద్రుడా, తెల్లగా ఉన్న ఆవులన్నీ నీవే అయిపోతాయా? ఆవులన్నీ ఒకేలా ఉంటాయి. ఇది దొరగారి ఆవు. నిన్న మొన్నటిదాకా ఆయన పాకలోనే ఉంది. దీన్ని నేను తీసుకెళ్తున్నాను. అడ్డొస్తే దొరగారికి చెప్పి నిన్ను ఊరి నుండి వెళ్ళగొట్టిస్తాను. లచ్చు ఎంత ఏడ్చినా, జమ్మడు ఎంత బతిమాలినా సుబ్బడు వినలేదు. బలవంతంగా జమ్మడిని కిందకు తోసేసి ఆవును లాక్కొని వెళ్లిపోయాడు. దెబ్బతిన్న జమ్మడు ఊరుకోలేదు. కోపంతో ఆవేశంతో రగిలిపోతూ నేరుగా జమీందారు రఘురామయ్య గారి ఇంటికి వెళ్లాడు. అప్పటికే రఘురామయ్య గారు ఇంటి ముందున్న పెద్ద అరుగు మీద కూర్చొని ఉన్నారు. పక్కన్నే సుబ్బడు ఆవును కట్టేసి నిలబడి ఉన్నాడు. దొరగారు, న్యాయం చేయండి స్వామి. వారం రోజుల క్రితం పోయిన మా ఆవు గౌరీ ఇవాళ మా గుడిసెకు తిరిగి వచ్చింది స్వామి. కాని మీ పాలేరు సుబ్బడు వచ్చి అది మీ ఆవు అని చెప్పి దౌర్జన్యంగా లాక్కొచ్చాడు. అది మీ ఆవు కాదు స్వామి, మా ప్రాణం. ఏమిటి జమ్మడు నువ్వనేది?
సుబ్బుడా, ఇదంతా ఏంటిరా? దొరగారు, వీడు పచ్చి అబద్ధాలాడుతున్నాడు. ఈ ఆవు వారం రోజులుగా మన పాకలోనే ఉంది కదా సామి, మీరే చూశారుగా. వీడి ఆవు పోయేసరికి దొంగచాటుగా మన ఆవును తోలుకుపోయాడు. నేనెళ్ళి పట్టుకొచ్చాను దొరగారు. జమీందారు రఘురామయ్య గారికి పెద్ద ధర్మ సంకటం వచ్చి పడింది. సుబ్బడు చెప్పేది నిజమే అని, వారం రోజులుగా ఈ ఆవు తన పాకలోనే ఉందని, కాని జమ్మడి కళ్లల్లో బాధ చూస్తుంటే అబద్ధంలాగా లేదు. ఇందులో ఎవరు నిజం చెప్తున్నారో, ఎవరిని నమ్మలో అని తీవ్రంగా ఆలోచించాడు. అకస్మాత్తుగా జమీందారు గారికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. మనుషులు స్వార్థంతో అబద్ధాలాడతారేమో కాని మూగజీవాలకు ఆ స్వార్థం ఉండదని, వాటి మమకారం ఎప్పుడూ నిజమే చెబుతుందని అనుకున్నాడు. ఆగండి ఇద్దరు, ఇక్కడ వాదలు ఆడుకుంటే నిజం బయటపడదు. ఒరే రామన్న, వెళ్ళి ఆ ఆవు తాడు విప్పేసి దాన్ని ఆ మధ్యలో నిలబెట్టు. రామన్న ఆవుతాడు విప్పి దాన్ని ప్రాంగణం మధ్యలో నిలబెట్టాడు. ఊరి జనమంతా ఆసక్తిగా చూస్తున్నారు. జమ్మడు, సుబ్బడా, ఇద్దరు ఆ ఆవుకు చెరో 10 అడుగుల దూరంలో నిలబడండి. జమ్మడు, ఇది నీ ఆవు అయితే ముందు నువ్వు పిలువు. జమ్మడు కన్నీళ్లు తుడుచుకుంటూ ముందుకొచ్చాడు. వణుకుతున్న స్వరంతో 2 చేతులు చాచాడు. గౌరీ, నా తల్లి, రా అమ్మా. వాళ్ళు నిన్ను ఎక్కడికో లాక్కుపోవాలని చూస్తున్నారు. రా నా తల్లి, నీ జమ్మడి దగ్గరికి రా అమ్మా. ఆ పిలుపు వినగానే ఆ తెల్లటి ఆవు చెవులు నిక్కబొడుచుకుంది. జమ్మడి స్వరం వినగానే దాని కళ్లల్లో ఒక మెరుపు వచ్చింది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి జమ్మడి మీద పడి అతని ముఖాన్ని చేతులను ప్రేమగా నాకుతూ అంబా అని అరిచింది. ఆ దృశ్యం చూసి అక్కడున్న వారి కళ్ళు చెమర్చాయి. సరే, ఇప్పుడు ఆవును మళ్ళీ మధ్యలో నిలబెట్టండి. ఒరే సుబ్బడా, నువ్వు రోజూ దీనికి మేత వేస్తున్నావు కదా, ఇప్పుడు నువ్వు పిలువు. సుబ్బడి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వణుకుతూ ముందుకొచ్చాడు. రా, ఏయ్ ఇట్రా, వస్తావా రావా? సుబ్బడు దగ్గరికి వెళ్లబోతుంటే ఆవు ఒక్కసారిగా కోపంగా రంకెవేసి 2 అడుగులు వెనక్కి వేసింది. వాడింకా దగ్గరికి వెళ్లబోతుంటే పరుగున వెళ్లి జమ్మడి వెనకాల దాక్కుంది. సుబ్బడి మీద తనకున్న కోపాన్ని, జమ్మడి మీద ఉన్న ప్రేమని ఆ మూగజీవి స్పష్టంగా చూపించింది. వెంటనే జమీందారు రఘురామయ్య గారికి అసలు నిజం అర్థమైపోయింది. ఆయన కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. ఒరే సుబ్బడా, నీ నాటకాలిక చాలించు. నీకోసం దొంగతనం చేసి ఆ పాపాన్ని జమ్మడి మీద వేస్తావా? అడవిలో నా ఆవును పోగొట్టి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి వీళ్ళ ఆవును దొంగలించి నా పాకలో కట్టేశావు కదరా. నీ దొంగ బుద్ధిని ఈ మూగజీవి బట్టబాయలు చేసింది. ఒరే రామన్న, వీడిని ఇప్పుడే ఆ చెట్టు కట్టేసి 100 కొరడా దెబ్బలు కొట్టండి. నా ఆవును వెతికి తెచ్చేంత వరకు వీడిని వదలకండి. సుబ్బడు ఏడుస్తూ కాళ్లమీద పడినా ఎవ్వరూ కనికరించలేదు. జమ్మడు, నన్ను క్షమించు. నా పాలేరు చేసిన తప్పు వల్ల మీరు వారం రోజులు రక్తం కన్నీరు ఏడ్చారు. మీ ఆవును మీరు సగౌరవంగా ఇంటికి తీసుకెళ్ళండి. మూగజీవి మీద మీకున్న ప్రేమ ఎంత గొప్పదో ఇవాళ నా కళ్ళతో చూశాను. ఇదిగో, ఈ 10,100 రూపాయలు ఉంచుకో. ఇక మీదట మీకు ఎలాంటి ఆపద వచ్చినా నా గడి తలుపులు తెరిచే ఉంటాయి. జమ్మడు ఆనందంతో జమీందారు గారికి దండాలు పెట్టాడు. తన గౌరిని తీసుకుని ఆనందంగా గుడిసెకు చేరుకున్నాడు. అక్కడ ఎదురు చూస్తున్న లచ్చు ఆవును చూడగాని ఎగిరి గంతేసింది. ఆ గుడిసెలో మళ్లీ ఎనలేని సంతోషం వెల్లివిరిసింది. ఆ రాత్రి ఆ ముగ్గురూ పంచుకున్న ఆనందానికి అవధుల్లేవు. నిజమైన ప్రేమను మనుషులు మర్చిపోతారేమో కాని మూగజీవాలు ఎప్పటికీ మర్చిపోవు. ఒకరు చేసిన తప్పును అబద్ధాలతో ఎంత కప్పిపుచ్చాలని చూసినా కాలం మరియు ధర్మం ఏదో ఒక రూపంలో అసలు నిజాన్ని వెలుగులోకి తెస్తాయి. ప్రేమకు మించిన బలం ఈ సృష్టిలో మరొకటి లేదు. పిసినారోడి చేపల కూర. అది ఒక చలికాలపు తెల్లవారుజాము. రాంపురం గ్రామం మంచు ముసుగులో వణుకుతోంది. కోడిపుంజు కూత వేయకముందే మల్లేశం తన ఇంటి ఆరు బయటున్న అరుగు మీద గొంగలి కప్పుకుని కూర్చున్నాడు. పక్కనే గంగమ్మ కూడా చలికి ముడుచుకుని పోయి కూర్చునుంది. ఏవండి, వింటున్నారా? ఈ చలికి వేడివేడి అన్నంలో చేపల పులుసేసుకుని తింటే ఎలా ఉంటుందో కదా. నిన్న తిన్నాం, మొన్న తిన్నాం, అయినా సరే నా మనసు చేపల పులుసు మీద నుంచే వెళ్ళడం లేదండి. నిజమే గంగమ్మ, నా పరిస్థితి కూడా అంతే ఉంది. రాత్రంతా నిద్రలో కూడా ఆ కొర్రమీను ముక్కలే కళ్ళ ముందు తిరుగుతున్నాయి. నిన్న వండిన కూరలో ఒక్క చుక్క పులుసు కూడా మిగలకుండా ఊడ్చి పాడేశాంగా. నాకైతే ఈరోజు కూడా చేప తెచ్చుకోవాలనిపిస్తుంది. అదేనండి, నేను కూడా అంటున్నాను. నిన్న తిన్నాం కదానని ఆపుకోవడం మన వల్ల అయ్యే పని కాదు. ఈ రోజు కూడా రేవుకెళ్ళి ఒక పెద్ద కొరమీనను పట్టుకురండి. చింతపండు పులుసు దట్టించి బెల్లం ముక్క వేసి నేను వండుతుంటే
ఆ వాసనకి ఊరంతా నోరెళ్ళబెట్టాలి. కానీ ఒక్కరికి ఒక్క ముక్క కూడా ఇవ్వకూడదు. అది మన ఇద్దరికే. శభాష్ గంగమ్మ, నా మనసులో మాట చెప్పావు. అప్పుడే మంచులో జాలర్లు పడవలు తెస్తున్నారు. నేనెళ్ళి ఏ కోటయ్య వల్లోనో పడ్డ పెద్ద చేపను పట్టుకొస్తాను. నువ్వు వంటింట్లన్నీ సిద్ధం చెయ్యి. కానీ చూడు, ఎవరికీ తెలియకూడదు. మల్లేశం తన పాత గొంగల్ని భుజాన వేసుకుని గోదావరి రేవుకి బయలుదేరాడు. చలిని లెక్క చేయకుండా చేపల ఆశతో అడుగులు వేస్తున్నాడు. మల్లేశం చలికి వణుకుతూ చేతులు రాచుకుంటూ, అబ్బబ్బా, ఏం చలిరా బాబోయ్, ముక్కు పుట్టాలు గడ్డగట్టిపోతున్నాయి. ఒరే కోటయ్య, ఏమన్నా మంచి కొరమేన పడిందా? ఈ చలిలో వేడివేడి పులుసు వండుకొని తలుపులేసుకొని తింటే ఆ తృప్తే వేరు. ఇదిగో మల్లేశం బావా, ఇప్పుడే పడింది. అచ్చ నీ చేతంత పెద్ద కొర్రమేను. కానీ ధర మాత్రం 3 రూపాయల పైనే పడుద్ది. మల్లేశం చేపను చూసి కళ్ళు మెరిసిపోయి, 3 రూపాయలా? పక్కూరు సంతలో 2.5కే ఇస్తున్నారుగా. సర్లే, ఈ చెరువులో మళ్ళీ సంతకి ఎవరు వెళ్తారు? ఇదిగో 3 రూపాయలు. ఎవరికీ కనిపించకుండా ఆ గడ్డిలో చుట్టిచ్చే. మళ్ళీ ఆ సుబ్బయ్య గారు చూశాడంటే ఆడు కూడా పోటీకి వస్తాడు. అడుగులో అడుగేసుకుంటూ దొంగలా ఇంటికి చేరుకోవాలని చూస్తున్నాడు. పొగమంచు కమ్ముకుని ఉండడంతో ఎవరూ చూడలేరని ఆయన ధైర్యం. కాని సరిగ్గా మలుపు తిరిగేసరికి అటు నుండి సుబ్బయ్య ఎదురొస్తున్నాడు. మల్లేశం గుండె ఒక్కసారిగా కుబేలుమంది. మల్లేశం తన మనసులో, ఓరి నాయనో, ఎవడైతే ఎదురు పడకూడదనుకున్నానో ఆ సుబ్బయ్య గడే తగులుకున్నాడు. వీడి ముక్కు రాబందు ముక్కు కంటే డేంజరు. ఇప్పుడు ఈ నుంచి ఎట్ట తెప్పించుకోవాలి? ఏమన్నా అంటే ఏంటి బావా మూట అని ఆరాధిస్తాడు. మల్లేశం తలదించుకుని వెళ్ళిపోదామని చూస్తుంటే సుబ్బయ్య గట్టిగా పిలిచాడు. ఓయ్ మల్లేశం, ఎక్కడికి వెళ్తున్నావు ఈ చల్లో? ఆగి వెళ్ళు. నన్ను చూడనట్టు వెళ్ళిపోతున్నావేంటి? మల్లేశం కంగారుగా ఆగి నవ్వుతూ, అబ్బే అదేం లేదు సుబ్బయ్య, ఈ మంచులో కళ్ళు సరిగా కనిపించట్లా. అలా పొలం దగ్గరికి వెళ్ళొస్తున్నాను. పొలం దగ్గరికా? ఈ చలిలో పొలం దగ్గర ఏం పనుంది బావా? నిజం చెప్పు. గోదావరి రేవుకి చేపల కోసం వెళ్ళావా ఏంటి? ఆ గడ్డి ముట్లో ఏముంది? చేపలా? నా మోకం. ఇదిగో మా ఇంటి పక్కన బర్రుందిగా, దానికి మేత కోసం గడ్డి తెస్తున్నాను. కోటయ్య కట్టిన గడ్డిది. బర్రెకా? నీకు బర్రెల్లేవుగా మల్లేశం. నీదెప్పుడు ఇదే వరుస, ఏదోటి దాయాలని చూస్తావు. మల్లేశం కాస్త కోపంగా, నాకు లేకపోతేనే మా పక్కూరి చుట్టాల బర్రె మా ఇంట్లోనే ఉంది. అయినా నీకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఏముంది? టైం అయిపోతుంది, గడ్డారిపోతే బర్రెదెందో. మల్లేశం విసుగ్గా అక్కడి నుండి వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఒక పెద్ద నిట్టూర్పు విడుస్తాడు. మల్లేశం తన మనసులో, అబ్బబ్బో, కొద్దిలో తప్పించుకున్నాను. లేకపోతే వాడు ఆ గడ్డిప్పి చూసేవాడే. ఆ చేపను చూస్తే గుంజుకునేవాడు. ఈ నప్పయ్య అనాలి, త్వరగా ఇంటికి చేరాలి. మల్లేశం తలుపు కొట్టడంతో, గంగమ్మా, ఓ గంగమ్మా, త్వరగా తలుపు దీవే. బయట సుబ్బయ్య గడు తగిలాడు. ఆడిక్కడికి రాకముందే ఈ చేపను లోపలికి తెచ్చేయాలి. ఏంటండి ఈ హడావడి? ఎవరైనా తరుముకొస్తున్నారా ఏంటి? తరువుకొస్తున్నారా ఏంటే? ఆ సుబ్బయ్య గారిని దప్పించుకునే వస్తున్నాను. వామ్మో, ఆ సుబ్బయ్యనా? మరి ఎలా వచ్చారండి? ఎలాగోలా ఏదో ఒకటి చెప్పి తప్పించుకొచ్చానులే గాని ఆడి రాకముందే ఈ చేపను లోపలికి పట్టుకెళ్ళు. ఇదిగో చూడు, కొర్రమీను. ఈ రోజు చలి విపరీతంగా ఉందిగా, నువ్వు అద్భుతంగా పులుసు పెడితే మనిద్దరం కలిసి అరగిద్దాం. కానీ ఓ నిబంధన, ఆ పక్కింటి సుబ్బమ్మ ముక్కుకి ఈ వాసన తగలకూడదు. అమ్మో, ఎంత పెద్ద చేపండి! మీరేం భయపడకండి. నేను వంటింటి కిటికీలన్నీ మూసేస్తాను. ఆ పొగగొట్టం మీద తడిగోని సంచి కప్పుతాను. వాసన బయటికి పోకుండా వంట చేస్తాను. గంగమ్మ వంట మొదలుపెట్టింది. చేప ముక్కల్ని శుభ్రం చేసి మట్టి కుండలో చింతపండు పులుసు, కారం, పసుపు దట్టించి పొయ్యి మీద పెట్టింది. ఆవకాయ నూనెతో తాలింపు వేయగానే ఆ వచ్చే వాసన అబ్బబ్బబ్బ ఇల్లంతా వ్యాపించింది. మల్లేశం ముక్కు ఆడిస్తూ, ఏ గంగమ్మ, వాసన మామూలుగా రావట్లేదు. ఇది ఖచ్చితంగా సుబ్బమ్మ ముక్కుకి తగులిద్ది. త్వరగా కానివ్వు. నేనన్నీ మూసేశానండి. పులుసు మరుగుతోంది. ఆ ముక్కలు ఉడుకుతుంటే వచ్చే శబ్దం చూడండి, సంగీతంలా ఉంది. అదే సమయంలో బయట తలుపు దగ్గర ఎవరు దగ్గర శబ్దం వినిపిస్తుంది. అది సుబ్బమ్మ. సుబ్బమ్మ బయట నుండి, గంగమ్మోయ్, లోపలేమైనా చేపల పులుసు వండుతున్నావా ఏంటి? నా ముక్కుకి రావులపాలెం కూడలిలో వచ్చిన వాసన లాంటి తగులుతోంది. మల్లేశం కంగారుగా మెల్లగా, వచ్చేసింది, రాబందు ముక్కు వచ్చేసింది. గంగమ్మ, ఆ పొయ్యి ఆర్పై నీళ్లు జల్లు. గంగమ్మ బయటికి అరుస్తూ, లేదమ్మా సుబ్బమ్మ గారు, చలికి కొంచెం పాత మిరపకాయలు వేయించి పచ్చడి చేస్తున్నాను. ఆ ఘాటు నీకు అలా అనిపించిందేమో.
సుబ్బమ్మ ఎలాగోలా సమాధానం విని వెళ్ళిపోయింది. అది చూసి మల్లేశం ఊపిరి పీల్చుకున్నాడు. అమ్మయ్యా వెళ్ళిపోయింది. గంగమ్మ త్వరగా ఆ గిన్నెలు తీసుకురా. ఆకలికి ప్రాణం పోయేలా ఉంది. ఆ ముక్కలు చూస్తుంటే ఆగలేకపోతున్నాను. చిత్తమండి, ఇప్పుడే వడ్డిస్తాను. వేడి వేడి అన్నం గొంతుల నుండి అలా జారిపోవాలంతే. గంగమ్మ విస్తర్లు వేసి వేడివేడి అన్నం పెట్టింది. మల్లేశం ఆ చేపల కుండని దగ్గరికి లాక్కొని ఒక పెద్ద ముక్కను గరిటెతో తీసి తన పళ్ళెంలో వేసుకోబోయాడు. ఆవిర్లు కక్కుతున్న పులుసు వాసన ఇల్లంతా నిండిపోయింది. సరిగ్గా ముక్క అన్నం మీద పడే సమయంలో బయట తలుపు మీద పెద్ద దెబ్బ వినిపించింది. మల్లేశం గరిట గాలిలో ఆపేసి, వామ్మో ఎవడు వాడు ఈ టైంలో? గొంతెక్కడో విన్నట్టుందే. గంగమ్మ కంగారుగా, అయ్యో ఇది మా తమ్ముడు వెంకన్న గొంతులా ఉందే, వాడిప్పుడే రావాలా? వెంకన్న బయట నుండి, బావా నేను వెంకన్నని. ఈ చలికి కాలు గదలటంలా, త్వరగా తలుపు తీయండి. మల్లేశం విసుగ్గా, అబ్బా ఈ ప్రపంచంలో మమ్మల్ని ఎవ్వరూ ప్రశాంతంగా తిన్నెవరా? నిన్న సుబ్బమ్మ, ఈరోజు ఎంకన్నగాడు. గంగమ్మ ఈడి తిండికి పులిలాంటోడు. ఒక్క ముక్క కూడా మిగలనివ్వడు. ఈడు మనల్ని అస్సలు తిన్నివ్వడు. నిజమేనండి, వాడొస్తే కొండ ఖాళీ చేసేదాకా వదలడు. ఇప్పుడేం చేద్దాం? ఆ పల్లెం కింద దాచమంటారా? వద్దు, వాసన పట్టేస్తాడు. త్వరగా ఆ కొండ లోపల పెట్టుకెళ్ళు. ఆ పాత పెట్టెలో పెట్టి పైన గొంగలి గప్పు. వాసన బయటికి రాదు. నేను వెళ్ళి ఏదోటి చెప్పు, ఆపుతాను. మల్లేశం తలుపు తీశాడు. వెంకన్న చలికి వణుకుతూ లోపలికొచ్చాడు. మల్లేశం ఆయనకి చలిమంట దగ్గర పీట వేశాడు. కాని వెంకన్న ముక్కు చాలా తీక్షణమైనది. బావా ఈ చలి రాత్రి మీ ఇంట్లో ఏదో మంచి వంట వాసన వస్తున్నట్టుందే. చేపల పులుసే కదూ? చేపలా? మా ఇంట్లో ఎక్కడివి బావా? నీకు మంచు వల్ల భ్రమ కలుగుతుంది. మేమేదో చద్దన్నంలో ఆవకాయ నంచుకుందాం అనుకుంటున్నాం. అవునా? కానీ వాసన మాత్రం అచ్చం కొరమీని పులుసులాగే ఉంది. సరేలే, చద్దన్నమైనా పర్లేదు, ఆకలి దంచేస్తుంది, పెట్టండి. రాత్రి 10 గంటలయ్యింది. మల్లేశం పెంచుకుంటున్న పిల్లికి ఆ చేపల వాసన తగిలింది. గంగమ్మ అందరూ నిద్రపోతున్నారు. ఆ పెట్టెలో నుంచి కూడా కొండది, మనం మెల్లగా తినేద్దాం. వీళ్ళు గదిలోకి వెళ్లేసరికి పిల్లి ఆ పెట్టె మీదున్న గొంగల్ని లాగేసి కుండ బోర్లించింది. పులుసు మొత్తం పెట్టి నిండా వలికిపోయింది. అమ్మో ఏంటి శబ్దం? పిల్లి వెళ్ళిపోయిందే ఏంటి? నా కొరమీను నాశనం అయిపోయింది. వెంకన్న లాంతరు వెలిగించి నవ్వుతూ, ఓహో బావా, నీ ఆవకాయ పచ్చడి పిల్లి నోటికి చిక్కిందా? అబ్బా ఏం వాసన బావా! చేపల పులుసు పెట్టెలో ఎందుకుంది? మల్లేశం సిగ్గుతో తలదించుకున్నాడు. తన స్వార్థం వల్ల ఉన్న కూర నేలపాలైంది. చూసావా బావా, పంచుకుని తింటే రుచి పెరుగుద్ది, కానీ ఇట్ట దాచుకుని తింటే ఆఖరికి అది పిల్లి పాలవుతుంది. ఎప్పటికైనా నీ పిసినారితనాన్ని వదిలి. నిజమే బావా, నా కళ్ళు ఇప్పుడు తెరుచుకున్నాయి. ఈ చేప కోసం నేను ఎన్ని అబద్ధాలాడాను, ఎంతమందిని మోసం చేయడానికి చూశాను. ఆఖరికి నా సొంత బావమరిదివైన నిన్ను కూడా ఆకలితో పడుకోబెట్టాలని చూశానుగా. ఈ పిసినారితనం మనిషిని ఎంత దిగజారుస్తుందో ఈరోజు అర్థమైంది. మట్టిలో పుట్టిన మనిషివి, మట్టిలో పుట్టిన చేప కోసం ఇంతలా దిగజారకూడదు. ఈ చలిరాత్రి నాకొక గొప్ప పాఠం నేర్పించింది బావా. దాచుకున్నదేదీ మనకి దక్కదు, పంచుకున్నది మాత్రమే మన ఆత్మకి తృప్తినిస్తుంది. ఆ పిల్లి తిన్నది చాప ముక్కని కాదు, స్వర్గాన్ని. గంగమ్మ ఇంకా ఆలస్యం చేయకు, ఉన్న చద్దనం తీసుకురా. అందరం కలిసి ఒకే కంచంలో ఆనందంగా తిందాం. అప్పుడే ఈ కడుపులో ఆకలి, మనసులోని భారం రెండూ తగ్గుతాయి. రేపు ఉదయమే రేవుకెళ్ళి అందరి కోసం ఒక పెద్ద చేప పట్టుకొస్తాను. ఆ రాత్రి వారు చేపలు కూడా తినకపోయినా పంచుకొని తినడంలో ఉండే ఆనందాన్ని పొందారు. ఈ కథలో నీతేంటంటే, అత్యాస, స్వార్థం మనిషిని ఇబ్బందుల్లోకి నెడుతాయి. ఉన్నది నలుగురితో పంచుకొని తినడంలోనే నిజమైన ఆనందం, తృప్తి ఉంటాయి.